హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఎప్పుడు బియ్యం మినపప్పుతో దోశలు కాకుండా ఇలాగ కొర్రలతో ట్రై చేయండి. దోశలు చాలా బాగా వస్తాయి. వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ దోశలు మనం మార్నింగ్ ఒక 2 తిన్నామంటే మనకి మధ్యాహ్నం వరకు అసలు ఆకలే వేయదు. కొర్రలు తినడం వల్ల మనకు ఆకలిని తగ్గిస్తుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పులు కొర్రలు తీసుకోండి. 1/2 కప్పు అటుకులు తీసుకోండి. 3 శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టేసుకోండి. ఒక 6 అవర్స్. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మినపప్పును అటుకులు వేసి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత కొర్రలు ఉప్పు వేసి దాంట్లోనే మిక్సీ పట్టేసేసి 2 కలిపేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేసేయండి. ఫెర్మెంట్ అయ్యి బాగా వస్తాయి దోశలు. పొద్దునికి క్రిస్పీగా సాఫ్ట్గా దోశలు బాగా వస్తాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకు మామూలుగా బియ్యంతో ఎలా వేసుకుంటామో అలాగే ఉంటాయి దోశలు. చాలా బాగుంటాయి. మీరు తప్పక ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కొర్రలు తినడం. మిల్లెట్స్ ఎప్పటికైనా మంచిదే హెల్త్కి. కొర్రల వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మెరుగుపడుతుంది కూడా డైజెస్టివ్ సిస్టమ్. కొర్రల్లో మనకి విటమిన్ బి ఎక్కువ ఉంటుంది. కొర్రల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి తప్పక తీసుకోండి. కొర్రలు డైట్లో వీక్లీ 2 టైమ్స్ అయినా కొర్రల్ని మనం అన్నమైనా వండుకోవచ్చు. ఇలాగ దోశల్లో కూడా వేసుకోవచ్చు. మన ఛానల్లో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో కూడా ఉంది. ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఇడ్లీలు ఎలా వేసుకోవాలో కొర్రలతో. మీరు తప్పక ట్రై చేయండి. చూసారా, మామూలు దోశలు ఎలాగొస్తాయో అలాగే వస్తాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీరు కావాలంటే ఎగ్గు కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీల చట్నీ చేశాను ఆ రోజు. పల్లీల చట్నీతో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.